అంటే ధ్యానం కూడా ఏంటంటే అందరికీ పని చేయకపోవచ్చు. ఇప్పుడు యూ హ్యావ్ టు చూజ్ యువర్ పాత్. ఇది ఏంటంటే అందరిని ఫోర్స్ చేసి ధ్యానం చేయించడం అంత మంచి పద్ధతి కాదు. ఫోర్స్ చేసి ఏముంది, అది నీ చాయిస్లో జరగాలి. నీకు అనిపిస్తుంది ఓకే మేబీ మెడిటేషన్ మే వర్క్. మనిషికి 10 ప్రాబ్లమ్స్కి 10 సొల్యూషన్స్ ఉంటాయి. ఓకే ఎర్లీ స్టేజ్లో మేబీ ఐడిల్ వర్షిప్ చేయాలనుకుంటున్నారు, తప్పు లేదు. అలాంటి వాడిని ఫోర్స్ చేసి మెడిటేషన్ చేయించాల్సిన అవసరం లేదు. యూ కెన్ ట్రై, కానీ ఒక ఓపెన్ ఆఫర్ లాగా ఉండాలి తప్పితే ప్రెషర్ లాగా ఉండకూడదు. మెడిటేషన్ కూడా ప్రెషర్ అవ్వకూడదు. అసలు మెడిటేషన్ ఏంటంటే అది ఇట్స్ నాట్ సంథింగ్ యూ డూ, ఇట్స్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ అనమాట. ఎఫర్ట్లెస్గా జరిగినప్పుడే అది మెడిటేషన్ అవుతుంది. ఎఫర్ట్ పెడుతున్నావు అంటే అదేంటి, ఇమిటేషన్. అది యూఆర్ ట్రయింగ్ టు బీ సమ్ వన్, ట్రయింగ్ టు బీ సమ్ యోగి ఆర్ సమ్ వన్. యూఆర్ ట్రయింగ్ టు ఇమిటేట్ దెమ్, కాపీ దెమ్. అది నీ పాత కాదబ్బా. అర్థం చేసుకోండి, ఏది మన పాత తెలుసుకొని దాని ప్రకారంగా వెళ్ళాలి. ప్రతి ఓడు చిన్న చిన్న పిల్లలు కూడా కూర్చోబెట్టి మెడిటేషన్ ఫోర్స్ చేయడం అలా చేయకూడదు. అలా రియలైజ్ అవుతారు, ఓకే ఒకనొక రోజు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, లైఫ్ ఈజ్ డిఫికల్ట్. అలా దే ఓన్లీ వాంట్ టు ఆస్క్ యూ. ఆ రోజు చెప్తే సరిపోతుంది. యూ నీడ్ నాట్ బి వెరీ కంపెల్లింగ్ చేయకూడదు ఎప్పుడు. ముఖ్యంగా ధ్యానం గురించి చెప్పినప్పుడు ఏంటంటే దాని మీద మనస్పోద్ది. ఏముంది, అసలు మనకి ఏం కావాలో తెలుసుకోవాలి, కాంటెంప్లేట్ చేయాలి. ఏం కావాలనుకుంటున్నాం, ఏంటి మన సొల్యూషన్. చెయ్యొచ్చు, మెడిటేషన్ ట్రై చేయడం తప్పు కాదు, కానీ అదేదో ఫోర్స్లో కాకుండా మనకు నచ్చాలి. అది నచ్చితేనే చేస్తాం కదా. సో కన్వర్షన్స్ ఏంటంటే ఉపయోగపడవు. కన్వర్షన్స్ ఏంటంటే ఎందుకంటే నీకు నచ్చలేదు, నచ్చకుండా చేసేవు. నువ్వు నచ్చకుండా చేసింది నీకు ఎలాగా మనసుకు ఇష్టపడతావు. సో లైక్ ఇట్, ట్రై ఇట్, ఫస్ట్ ట్రై ఇట్, ఓపెన్లీ ట్రై ఇట్. అది నిజమే, మెడిటేషను అది నివారణ. అది మెడిటేషన్ ఈజ్ ఎ సొల్యూషన్ టు ఆల్ ద హ్యూమన్ ప్రాబ్లమ్స్. బట్ ఆర్ యూ రెడీ ఫర్ ఇట్, అది కదా ముఖ్యం. ఇప్పుడు నీకు మెడిటేషన్ నుంచి నీకు సొల్యూషన్ అవ్వట్లేదు, ఇంకా ఒక్కొక్కడు స్టేజ్లో ఉంటాడు అబ్బా. ఒకడు ఫస్ట్ స్టేజ్ సాధకులు విగ్రహారంధంలో ఉంటారు ఎక్కువ. అంటే వాడు ఇంకా దేవుడు అనే తత్వాన్ని వాడు ఇంకా దీంట్లో చూస్తున్నాడు. వెళ్ళే కొద్ది మైండ్ ఎక్స్పాన్షన్ జరిగే కొద్ది వాడు ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆల్ ఓవర్ అని తెలుసుకుంటాడు. సో యూ మే బీ ఈ స్టేజ్లో ఉండేవాడు ఇలా బిహేవ్ చేయకూడదు, ఇలా ఉండేవాడు ఇలా బిహేవ్ చేయకూడదు. అండ్ యూ జస్ట్ బీ యాజ్ యూ ఆర్ అండ్ యూ గో ఫార్వర్డ్. కాబట్టి ట్రై చేయాలి, కానీ కన్వర్షన్స్ లాగా లేదంటే యూనో ఫోర్సింగ్ సమ్ వన్ టు మెడిటేట్ డజంట్ వర్క్. కాబట్టి ట్రై ఇట్, నేను నేర్పిస్తాను. లైక్ యూ ట్రై అదర్ సిస్టమ్స్, యూ కెన్ ట్రై దిస్. సో ఓపెన్ ఆపర్చునిటీ. బట్ నేనేమంటానంటే ట్రై ఫర్ ఎ ఫ్యూ మంత్స్ అండ్ దెన్ ఇఫ్ యూ డోంట్ లైక్ యూ ఆర్ ఓపెన్ టు ట్రై అదర్ థింగ్స్. డోంట్ డౌట్ ఆర్ ఎనీథింగ్, జస్ట్ లెర్న్ ఇట్ ప్రాపర్లీ. తర్వాత డజంట్ వర్క్ దెన్ గో యువర్ వే. సరేనా? సో